ఆల్మోస్ట్ 80% ఈ సినిమా ఫారెస్ట్లో ఉంటుంది. అర్థమైంది. సో ఆ ఫారెస్ట్లో జరిగే ఆ ఎక్స్పీరియన్స్, ఓకే, వీళ్ళ మీద ఒక అటాక్ జరుగుతుంటే ఉండేది ఒకటి, అండ్ అక్క తమ్ముడు అనే ఒక లేర్ రన్ అవుతుంది ఎమోషనల్గా. సో అది ఎలా ఉంటుంది, సో ఇలా సో మెనీ మూమెంట్స్లో ఉండే సినిమా. అండ్ అదర్ హీరోకి చుట్టూ 5 ఉమెన్స్ అంటే ఒక బేబీ, ఒక మేనకోడల్ క్యారెక్టర్, అదర్ 4 ఉమెన్ ఉంటారు. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళేంటి ఒక లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ అని చెప్పడానికి లేదు, కానీ లవ్ స్టోరీ ఒక డిఫరెంట్ ట్రాక్గా లవ్ స్టోరీ ఉంటుంది. ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఒక సిస్టర్ అండ్ బ్రదర్ ఎమోషన్ ఉంటుంది, ఒక నెగిటివ్ రోల్ ఉంటుంది. ఇట్లా ఉమెన్ డిఫరెంట్ అంటే సొసైటీలో ఉండే డిఫరెంట్ యాంగిల్స్ నితిన్ హీరో చుట్టూ ఉంటాయి. అవన్నీ తీసుకొని అసలు హౌ ఏం చెప్పాలనుకున్నాం ఈ సినిమా ద్వారా అనేది ఉంటుంది. అంటే మీకు ట్రైలర్లో ఉంది కదా, ఒక మనిషి చనిపోతే పర్వాలేదు కానీ మాట చనిపోవద్దు, మాట చనిపోతే ఇంకా మనిషి చనిపోయినట్టే అంటే మాటకంత ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు నేను మీ మాటలు చూస్తుంటే నాకు అర్థమవుతుందండి. అడగాలనుకున్నాను ఇందులో స్పెషల్ పాయింట్ ఏందని, కానీ మీరు ఇట్లా మాట్లాడుతుంటే మీకు ఆ కథ, ఆ సినిమా మీకు బాగా నచ్చినట్టు నాకు అనిపిస్తుంది. మేము యాక్చువల్లీ ట్రైలర్ వల్ల మేము ఇంప్రెస్ అయ్యాం సార్. ఫస్ట్ నిజంగా ట్రైలర్ కంటే ముందు తమ్ముడు సినిమా ఎవరికి ఒపీనియన్ కూడా లేదు నాకు తెలిసి. ఇప్పుడు చాలామంది ఆడియన్స్కి ఇంకా అలాగే ఉంటారు. బట్ వన్స్ సినిమా దగ్గరకు వచ్చి సినిమా రిలీజ్ అవుతాయి. ఇప్పుడు సినిమా అంతా ఎలా ఉందంటే ఫ్రైడే మార్నింగ్ షో పడ్డ తర్వాత మధ్యాహ్నం నుంచే టికెట్స్ బుక్ అవుతున్నాయి. ట్రెండ్ మారిపోయింది. సో సినిమా బాగుండాలంటే బెస్ట్ ప్రోడక్ట్ని మేము ఇవ్వడానికే ట్రై చేయాలి. అదే తమ్ముడు ద్వారా ట్రై చేసాం. ఆడియన్స్ డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యి హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే ఒక ఎమోషన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, సౌండ్ ఉంటుంది, ఇన్ని కలిపితేనే తమ్ముడు అవన్నీ కనిపిస్తాయని 100% నేను నమ్ముతున్నాను.